మొన్న రైతు బంధు వచ్చిందా? కొందరికి వచ్చింది, కొందరికి రాలే. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు 4 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలకే వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డా? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చిన్న రైతు కూడా ఇంత బాధలే కూడా పడ్డాయి. రైతుకు ఎలాంటి బాధలే కూడా ఉన్నాయి. ఈయన ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక స్టిక్ పెడుతుండు. 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు అంటుండు, 3 నెలలకు ఒకసారి అంటుండు, 15 రోజులకు ఒకసారి అంటుండు. ఇంతవరకు రైతు బంధు కూడా పడలే. ఒక 2 ఎకరాలకు పడ్డది. ఇంతవరకు ఎలాంటిది కూడా ఇంకా పైసలు కూడా రాలే. అదైనా 2 ఎకరాలు 3 ఎకరాల వరకే ఎత్తాడు. ఇంతవరకు కూడా ఎత్తాడు. ఒట్లు ఇంతవరకు వాటికి 6 రోజులు కాంటాలయ్యి ఇంతవరకు దిగుమతి లేదు. వర్షం పడితే ఇదంతా వంపు ఉన్నది, ఇదంతా వంపు ఉంది. ఇదంతా పోతే మొలకొడితే పోయినసారి కూడా ఇదే ఇబ్బందులు పెట్టిండు. ఈ ప్రభుత్వం గిడవంటి ప్రభుత్వం ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అంటే అట్లా చిన్న రైతు గిడవంటి పెద్ద మనిషి కూడా బ్రహ్మాండంగా పోయినాయి ఓట్లు. ఆ ప్రభుత్వం అంత సహకరించింది. ఈ ప్రభుత్వం నిద్రపోయిన దున్నపోతు నీళ్ళ పన్నట్టే ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఇది. యశస్విని రెడ్డి మొన్న వచ్చి మీకు ఎలాంటి హానికరం లేకుండా మంచిగా చేస్తా అని మాట్లాడింది. పోయి అక్కడ హౌస్లో పన్నది. ఇవాళ ఇప్పుడు ఈ రైతులకు కోసేంది, ఇలా రైతులకు కోసేంది. ఇంకా బీహార్ వాళ్ళని చెప్తాడు, ఇంకా అడకతినే ప్రభుత్వం చెప్తాంది. ఈ ప్రభుత్వం అడుక్కోరాని సిపోట్టుకుంటాను ఇప్పటికి. ఏంచుకో గిడబండి రైతులను అడుక్కొని తింటాను. ఎందుకన్నా మంచిగా సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం. అంత బోగాటకం అన్నది, అంత పచ్చి బోగాటకం, పచ్చి బోగరోడు రేవంత్ ఈ అడవంటి బాడకవు, ఈ బాడకవు, ఈ పొచ్చి బాడకవు అడవంటోడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను ఆయన. చెప్పులు మెడకెత్తరా గిడవంటి రైతులు చెప్పులు మెడకెత్తారు. ఆయన కానే ఓట్లేసేది కాడు. పాల్దంటే పాల్తీ, ఉత్త పాల్తీ. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. ఇంకోసారి చెప్పుడే ఈ ప్రజలు చెప్పుడే బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి. ఆయనకు మాత్రం ఒక ఓటు కూడా వేయరు. అంతేందే రైతులు ముసలి మజుడు పొద్దున్న నుంచి వాటికి 6 రోజుల సంచి తల్లాడుతుంది. పోక ఓట్ల వాడ కాంటలు అయ్యి వాటికి 6 రోజులు దిగుమతి అవుతారు. ప్రతి గింజ కొంటున్నాం, మంచిగా ఉన్న రైతులు అని చెప్తాను. మరి ఆయన ఆ ఫామ్ హౌస్ లో అనుకుని అక్కడ మంచి ఏసీలో అనుకుంటే ఆయన మంచిగా ఉన్నాడు. కానీ రైతు కోసం ఆయనకి ఏమరక, ఆయనకి ఏమరక. ఇక్కడ ఉంటే రైతుల దగ్గరకు వచ్చి కష్టం చేస్తే తెలుస్తుంది. కష్టం చేయడానికి ఏం తెలుస్తుంది? వాడు ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇప్పుడు కన్న గిడవంటాడు గొడ్డోడే ఉన్నాడు, ఆ గడవంటాడు కన్నాడు. కానీ ఆయనకి తెలుసు బాధ ఏందో. ఈ గొడ్డోనికి ఏమరక, అట ఉంటాడు ఈ గొడ్డోడు. ఆడు రేవంత్ అంటాడు గొడ్డోడు, వానికి ఏం తెలియదు. ఏకిలింగేవాడు దాన్నే ఉన్నదే గడవంటాడు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంటుందమ్మా మేడం? ఇక నేను చెప్తుంది కదా, దున్నపోతు మీద వాళ్ళ పడితే వాళ్ళ పనిపోతుంది ఎండకు. అటువంటి ప్రభుత్వం మా ఎమ్మెల్యేది. పాత మాజీ మంత్రి దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? సూపర్ అనుకూలంగా సహకరించిన చిన్న రైతు కూడా గింత ఎలాంటి బాధ లేకుండా ఒడ్లు దిగుమతి అయినాయి. రైతు టైం టు టైం వచ్చింది. ఆయన ఆదుకున్నాడు, ప్రజలు ఆదుకున్నాడు. ఇలా కష్టం వచ్చింది ఆయనకి ఇటువంటి పెద్ద మనిషి పట్టుకొని పోతే ఆయనకి ఆపద సంపదగా చిన్న మనిషికి ఇటువంటి పెద్ద మనిషి జరిగిపోయినా కూడా, ఏదైనా ఫంక్షన్ అయినా కూడా చిన్న గిట్ట కార్డు ఇచ్చిన ఓవేళ దయాకర్ అందకపోయినా కూడా దయాకర్ భార్యను పంపించి వాళ్ళకి ఏదైనా చేయాలా, ఏం చేయాలనేది వాళ్ళను అరుచుకునేది. వాళ్ళకి ఎంతో అంత పేదలకు మేడం ఎవరికి వచ్చింది ఒకసారి చూపించు. ఏ మీడియాలో వచ్చి వెళ్తాడు అన్న పోస్టులు పెట్టింది ఒకసారి చూపించు. లేకపోతే మేము దయాకర్ వచ్చినట్టుగా మేము ఎప్పటికప్పుడు మీడియాలో పెట్టిరు, మేమన్నా చూపిస్తాం. అరికాడు నిన్నగాక మొన్న సార్ వచ్చింది ఇక్కడికి, దగ్గర వచ్చిండు. కాంటలు అయితే బిడ్డ అంటే సార్ ఇవ్వాలి శివాంట అయితే నేను నన్నే అడిగిండి ఆపి, సార్ ఇవ్వాలి శివాంట అయితేనే సార్ ఇక ఇప్పటి వరకు అయితే ఇవాళ బాధ ఇచ్చారు, ఇవాళ కాంట పెడతారు. మరి ఎట్లయితే దిగుమతి అయితే సార్ అనగానే చూడు ఒకసారి ఫోన్ చేయరు బిడ్డ అని అనుకుంటే సార్ పోయిండు. మేము ఇప్పుడు కలెక్టర్లకు ఫోన్ చేసినాం, ఆర్డీఓలకు ఫోన్ చేసినాం, ఎవరికి ఫోన్ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకున్న నానా పాపతుకులేడు ఇక్కడ. ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అంటాడు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాను, లంగ మాటలు, ఇవన్నీ పచ్చి లంగ మాటలు, దోప మాటలు, ఇటువంటి పాల్తీ మాటలు మాట్లాడొద్దు. అవే పుట్టినోడైతే కరెక్ట్ ఒక మాట చేసి ఇలా చెత్తనం ఇలా వచ్చింది ఇది తీసుకురాని మాట్లాడాలి. అన్ని వేసాలు ఎత్తే అక్క పిల్ల ఎక్కరా చెల్ల పిల్ల వేసి ఎత్తుకురాని మాటలు మాట్లాడతారు ఈ ప్రభుత్వం. మా ఎమ్మెల్యే మేడం గానీ, రేవంత్ రెడ్డి గాని, వీళ్ళు గాని ఎవరైనా అధికారులు ఎవరైనా కలెక్టర్లు ఉచిత గట్టినే ఉన్నారు. మొక్కజొన్నలో కొంటున్నారా? మొక్కజొన్న ఇప్పుడు పోసి ఆటికి 11 ఆటికి 28 రోజులు
2 రోజులు అక్కడ నెల రోజులు అవుతుంది ఆ, ఇంతవరకు అవి ఒడ్లు మక్కలు పోతున్నాడు దిగుమతి అయితేనే లేవు ఆ, ఆడి మొగాన వచ్చిన నాన్న లేడు ఆ, ఎవరు లేరు ఇప్పుడు ఆడ చూస్తే ఆడికి 28 రోజులు ఆ, ఆడ కుప్ప పోసి ఆ. ఆడికి వచ్చిన మానవులు లేడు ఆడికి వచ్చి మ్యాచ్ చూసిన పాపన పోలే అక్కడ ఆ. తీసుకుంటాను ఎక్కడ తీసుకున్నారు ఈ రైతుల మద్దతు ధరతో 2400తో తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. మా దగ్గర ఎక్కడో చూపించాను 16, 17 సరే వందలు పాపం